10 ఏళ్లలో సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు. రాజకీయ కక్ష ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ కాళేశ్వరం లాంటి రాష్ట్ర సంపదను నిందించొద్దు. కేటీఆర్ ప్రాజెక్టుపై ఏ విచారణకైనా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం తప్పుల తడక. మేము చేసిన అప్పు 3.17 లక్షల కోట్లు మాత్రమే. కాంగ్రెస్ సర్కార్ 6.71 లక్షల కోట్లని చెప్పింది. షాడో క్యాబినెట్, షాడో టీములు ఏర్పాటు చేస్తామని వెల్లడి. గత బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం రిలీజ్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్పై జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, ఏ విచారణకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయ కక్ష ఉంటే తమను తిట్టాలే కానీ కాళేశ్వరం లాంటి రాష్ట్ర సంపదను నిందించొద్దని అన్నారు. 9.5 ఏళ్లలో తాము చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోయామని, అందుకే ఆశించిన ఫలితాలు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో రూపాయలు 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని, ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై ఈయన ఆదివారం తెలంగాణ భవన్లో శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇక్కడ మేం 10 ఏళ్లలో 50 లక్షల కోట్ల ఆస్తులను ఇచ్చాం తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా మేము 3.17 లక్షల కోట్లే అప్పు చేశాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది అంటే 6.71 లక్ష అప్పు చేసింది, లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి పనులు, మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోలేకపోయామంటూ కూడా కేటీఆర్ నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు మేము నిందించవద్దు, అది రాష్ట్రానికే సంపద అంటున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. దేనికైనా సిద్ధమని కేటీఆర్ అంటుండు. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీద విచారణ నిజానికి చేస్తుందా అనేది ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉండే పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే మన సింపుల్గా ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది అంటే, బీజేపీ లేదా ఇండియా కూటమి ఆల్రెడీ కేసీఆర్ బీజేపీ దగ్గరికి వెళ్ళిండు, వాళ్ళు వద్దన్నారు. తర్వాత కాలంలో ఇంకా ఇండియా కూటమిని టచ్ చేయలేనటువంటి పరిస్థితి. ఈయన ఆ రోజు గప్పాలు కొట్టిండు కదా, ఏమని, భారతదేశ రాజకీయాలను నేనంటూ ఒక మార్క్ వేయబోతున్నానని కేసీఆర్ చెప్పిండు కదా. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే దెబ్బపడ్డది. తెలంగాణ రాష్ట్రంలో దెబ్బపడ్డది ఒక మహారాష్ట్రలో ఒక వార్డ్ నెంబర్ గెలిస్తే ఈ నుంచి పేద కాన్వాయ్ వేసుకొని పోయిండు ఒక్క వార్డ్ నెంబర్ గెలిస్తే. అయితే ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ విచారణ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రజల మధ్యలో అంటే, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉండడు. ఎన్డీఏ కూటమిలో ఆయన లేడు, ఇన్ని రోజులు లేడు, బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నినాదంతో మేము బీఆర్ఎస్ ఒక్కటి కాదు అంటూ కూడా బీజేపీ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇన్ని వార్తలు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే క్రమంలో కొంతమేరకు డ్యామేజ్ అయిన మాట నిజం భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు దాదాపు 33 లక్షల ఓట్ బ్యాంక్ని సంపాదించారు తెలంగాణ రాష్ట్రంలో. అయితే వాళ్ళు కూడా అన్ని 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 17 దాంట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది. గట్టి పోటీ ఇచ్చిన అవకాశంలో బీఆర్ఎస్ ఎలాగూ బీజేపీతో పొత్తు కట్టదు, ఎందుకంటే ఆల్రెడీ రిజెక్ట్ చేశామంటూ కూడా సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ కేసీఆర్ నా దగ్గరకు వచ్చిన. కానీ ఇక్కడ కేసీఆర్కి ఉన్నది ఒక్కటే ఆప్షన్, అది
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి దాదాపు 11 మంది ఒకటైతా ఉన్నారు. దాంట్లో కేసీఆర్ కూడా కలవబోతా ఉన్నాడు అనే సమాచారం ఉంది. చూడాలి మరి ఏ విధంగా, ఎందుకు వీళ్ళు ప్రతిసారి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీకు దమ్ముంటే విచారణ చేయండి, ఏ విచారణకైనా మేము సిద్ధమని వీళ్ళు ఇంత గట్టిగా చెప్తా ఉంటే కూడా మొన్న ఎంక్వైరీ చేయండి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత ఎక్కడ పడుతూ ఉన్నాయి అడుగులు? ఆ అడుగుల కారణం ఏంటి? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల దృష్టిని పెట్టుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉండకుండా ఇండియా కూటమిలో భాగస్వామి అవకాశం ఉందా? గతంలో 9 స్థానాలు సంపాదించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం దాని తర్వాత ఈయన కేటీఆర్ ఏమంటున్నాడంటే, మేము ప్రజల్లోకి మా అభివృద్ధిని తీసుకుపోలేకపోయినాం, మేము ఉద్యోగాలు ఇచ్చినా మాకు చెప్పుకోలేకపోయినాం నిరుద్యోగులకు. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసినా మేము ఆ రోజు పట్టించుకోలేదు, ఎందుకంటే మేము ఒక అభివృద్ధి దిశగా ఉన్నాం, ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు అని. అయితే ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా, ఏ ఫేస్బుక్ యాడ్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా, ఎక్కడ టీవీలో ఓపెన్ చేసినా, ఎక్కడ చిన్న వార్త వచ్చినా దాని కింద యాడ్, ఈ పేపర్లలో యాడ్లు, ఇవన్నీ కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి టీం, సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో అన్ని దాంట్లో యాక్టివేట్ ఉంది. కానీ ఇక్కడ అభివృద్ధి చేసినాము, ఎందుకు మేము అభివృద్ధి చేసిందని చెప్పుకోలేకపోయినాం, చేసినామని ప్రజలకు తెలుసు కదా అని సిగ్గులేని మాటలు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి కూడా 50 లక్షల కోట్లు మేము ఇచ్చినాం అంటుండు. 50 లక్షల కోట్లు ఇస్తే మరి ఈడ 6.71 లక్షల కోట్లు ఎక్కడ అప్పయింది? ఆస్తులు ఇచ్చిరు అని మీరే చెప్పుకుంటారు, అప్పెందుకైనా ఈయనేమంటాడు 3.17 లక్షలు అంటుండు. ఎంతసేపు ఉన్నా నిన్న శ్వేతపత్రం వీడియో పూర్తిగా చూడండి తెలంగాణ ప్రజలారా. 60 ఏళ్ల పాలన అంటుండు. 60 ఏళ్ల పాలనకు కేటీఆర్కి ఏం సంబంధం? 60 ఏళ్ల పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఆ రోజు అన్యాయం జరిగింది 1956లో ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర ఒకటి చేసిరో ఆనాడు నుంచి ప్రయత్నం చేస్తే 2014 కంటే ముందు తెలంగాణ స్వరాష్ట్రం సాధించడం, ఎంతో మంది తెలంగాణ అమరవీరులను మనం కోల్పోయినాం. ఆ రోజు నీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు చచ్చిపోలేదే. 60 ఏళ్ల పాలన గురించి నీకెందుకు? తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ ఆ ప్రభుత్వం మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోటి ఆంధ్ర పాలకుల మీద ఏదైతే ఒక వ్యతిరేక భావం వచ్చింది, వీళ్ళే సంపాదించుకుంటున్నారు, వీళ్ళే చేసుకుంటున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక బాధలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా లేసినటువంటి పరిస్థితి. 2014 తర్వాత ఏం జరిగిందో చెప్పాలే కానీ 60 ఏళ్ళ గురించి నీకెందుకు? 60 ఏళ్ళ గురించి నీకెందుకు? ఆ రోజు మనకు పడగానే మనం వారి నుంచి ఏర్పడొచ్చినాం. నీకు ధనిక రాష్ట్రం 16,000 కోట్లు ఇస్తే నువ్వు 6,71,000 కోట్లు అప్పు చేసినటువంటి పరిస్థితి కేటీఆర్. మరి సిగ్గు లేకుండా ఆనాడు అంటే ఆనాడు గురించి నీకెందుకబ్బా? 2014 అయితే 2 జెన్యూన్గా నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎందుకు వచ్చిందిరా తెలంగాణ అనుకునే స్థాయికి తెచ్చిర్రు మీరు. బంగారు తెలంగాణ అన్న తెలంగాణ అని మీరు చెప్తే బతుకు తెరువు లేకుండా పోయింది తెలంగాణలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీపై, సరే కాంగ్రెస్ పార్టీ మీకు ఉండొచ్చు, కాకపోతే 60 ఏళ్ల పాలన గురించి మాట్లాడే ఆస్కారము బీఆర్ఎస్ పార్టీకి లేదు. 2014లో ఎప్పుడైనా మన ఇంట్లోకి వెళ్ళి నేను మా తమ్ముడు ఇద్దరం విడిపోతే ఆ ఉమ్మడి కుటుంబం గురించి మాట్లాడరు. నీకెంత భాగం వచ్చింది, నాకెంత భాగం వచ్చింది. సరే నా భాగం నేను ఖరాబ్ చేసుకుని అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే నన్ను మా వాళ్ళందరూ చిన్న చూపు చూసిర్రు, నాకు పైసలు ఇవ్వలేదని ఎప్పుడు కరెక్ట్ కాదు. అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు, అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దాంతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరుసలో ఉన్న వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతున్నట్టు. రైట్. ఈయన ఏం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, ఇక్కడ రంగుల గోడలేసి ఇది యూట్యూబ్లలో ప్రమోషన్లు చేయించుకొని ఏది ఈ ఒక బ్యాచ్ ఉంటుంది మన యూట్యూబ్ బ్యాచ్, ఆ యూట్యూబ్ బ్యాచ్కి పైసలు ఇచ్చి వాళ్ళతోటి ప్రమోషన్లు చేయించుకొని ఇవన్నీ చేయించుకుంటే అభివృద్ధి అదంటారా? ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూపిస్తే అభివృద్ధి కాదు కేటీఆర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో ఇవి కాదు,
నేను చూపిస్తా, స్లమ్ ఏరియాలు చూపిస్తా, నీళ్లు రాని ఏరియాలు చూపిస్తా, సీసీ రోడ్ లేని ఏరియాలు చూపిస్తా, డ్రైనేజీలు, వర్షాకాలం వస్తే ఇల్లు మునిగిపోయేటువంటి ఏరియాలు నేను చూపిస్తా. వర్షాకాలం వస్తే మురుగునీరు మంచినీరు కలిసి ఒకే మంజీర నీళ్ళలో వచ్చే చూపిస్తా. నీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏడ దెబ్బ పడ్డది? నీకు వర్షాకాలంలో ఎన్నికలు తీసుకొచ్చుకొని ఆ మురుగునీరు కలిసి గుట్టల బేగంపేట, మాదాపూర్కి సంబంధించిన గుట్టల బేగంపేటలోనే చాలా మంది అస్వస్థతకు గురై 2-3 కూడా మరణించినటువంటి విషయం. అది కాదు అంటూ కూడా ఈయన జనం వద్దకే ఆఫీసర్లు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు, 6 గ్యారెంటీలకు అప్లికేషన్ స్వీకరణ సీఎం రేవంత్. ఈ నెల 26 కల్లా ఊర్లకు దరఖాస్తు ఫారాలు, వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలి. రోజు 18 గంటలు పనిచేయడం ఇబ్బందిగా ఉంటే ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అడగొచ్చు. ప్రజలతో శబాష్ అనిపించుకునే ఉద్యోగులకే మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్. నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్. ఆ కంపెనీలో ఆస్తులను అటాచ్ చేయండి. డ్రగ్స్, గంజాయి దందాలు ఎంతటి వాళ్ళున్నా వదలొద్దు. పోలీసులకు ఫుల్ పవర్స్. సన్బర్న్ పార్టీలపై కఠినంగా వ్యవహరించండి. జనం సమస్యలపై పరిష్కారానికై మనం ఉన్నామని గుర్తుంచుకోండి. స్వేచ్ఛను హరిస్తే పబ్లిక్ రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుందని కలెక్టర్లకు, ఎస్పీలతో సీఎం. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా 18 గంటలు ఎవరైనా పని చేయడం ఇష్టం లేకపోతే, అంతగానం ఎవరైనా చేయకపోతే ట్రాన్స్ఫర్ అడగవచ్చు, క్లియర్గా ఇస్తాం. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే ప్రధానమైన సమస్య. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక 6 నెలలు సమయాన్ని కేటాయించి దాని మీదనే డిపెండ్ అవుతున్నటువంటి వాళ్ళను దళారులు ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి షాప్ వాళ్ళు రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. నకిలీ విత్తనాలు అమ్మినటువంటి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయండి, వాళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్ అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. రైతే రాజు కావాలి అంటాం, కానీ రైతు ఏనాడు రాజు కాడు. సో డ్రగ్స్, గంజాయి దందాలో ఎంతటి వాళ్ళు ఉన్నా వదలొద్దు. పోలీసులకు ఫుల్ పవర్స్. ఇక్కడ వచ్చినప్పటి నుండి డ్రగ్ ఫ్రీ సిటీ, గంజాయి ఫ్రీ సిటీగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం, ఆయన అధికారులు చెప్పుకుంటూనే వస్తున్నారు. చూడాలి. ఆల్రెడీ విచ్చలవిడిగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గ్రామాలలో చిన్న ప్రాంతాలకు కూడా గంజాయి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి ఎలా అరికడతారు? దానిపై ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందా? వాళ్ళని ఎలా చూస్తారు అనేది కూడా చూడాలి. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి స్వేచ్ఛను హరిస్తే అంటే వాళ్ళని ఉన్న స్వేచ్ఛను చంపేస్తే పబ్లిక్ వైల్డ్గా రియాక్ట్ అవుతానని కూడా ఆయన చెప్తాను. తర్వాత ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు అంట. 6 గ్యారెంటీ అప్లికేషన్ స్వీకరణ, అది అన్ని కూడా అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీ గ్రామాల్లో తెలంగాణ ప్రజలారా, మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కాడ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని నోడల్ అధికారి ఒక ఆయన వస్తారు, ఆయనకు ఫామ్ ఇవ్వాల్సిందే ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. 100 కుటుంబాలకు ఒక కౌంటర్. గ్రామ సభలకు చాటింపు వేసి దరఖాస్తుల స్వీకరణ. అప్లికేషన్కు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గానికో స్పెషల్ ఆఫీసర్. మహిళల కోసమే ప్రత్యేక కౌంటర్లు. గ్రామాల్లోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవేత. పట్టణాల్లోని డేటా జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ల వద్దకు అంటూ కూడా ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి 100 కుటుంబాలకు కౌంటర్ అంట. 100 కుటుంబాలు అంటే దాదాపు ఒక గ్రామానికి వచ్చేసి 100 గడపలంటే 100 ఇల్లు, 2 కౌంటర్లు, 3 కౌంటర్లు. చిన్న స్థాయి గ్రామాలలో 3 కౌంటర్లు పెట్టే అవకాశం ఉంది. అక్కడ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరేస్తారంట. ఏదైతే మీరు ఇట్లా 6 గ్యారెంటీలకు ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఇవన్నీ కూడా దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి ఏంటంటే, తెల్ల రేషన్ కార్డులు లేని వారు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దయచేసి ముందుగా ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో తెల్ల రేషన్ కార్డుని ప్రక్రియను తొందరగా కార్యక్రమాలు చేపట్టండి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఏవైతే 6 గ్యారెంటీలో దానికి తెల్ల రేషన్ కార్డు ముఖ్యం కాబట్టి అక్కడ అప్లికేషన్ చేసుకోవాలి. మరి 28 నుంచి 6 తారీఖు వరకు అని క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి తెల్ల రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వం మోసం చేసింది రేషన్ కార్డు లేకుండా. మరి మీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అందరికి దక్కకుండా చేయడానికా ఈ ప్రయత్నము? లేకపోతే మరి ఎప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇది మన ప్రయత్నం ఉందా? లేకపోతే ఇప్పుడు ఈ డేట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే తెల్ల రేషన్ కార్డు అప్లికేషన్ అయినాక కొత్త వాళ్ళకి ఇంకోసారి అవకాశం ఇచ్చి వాళ్ళని అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా క్షేత్రస్థాయిలో చెప్పాల్సినటువంటి అవసరం.